రాజు మురుగన్ డైరెక్షన్లో శశికుమార్ హీరోగా వచ్చిన మైలాడ్ సినిమా ఎలా ఉందంటే, ఒక సామాన్య వ్యక్తి రికార్డులో చనిపోయినట్లు సృష్టించి అతని అవయవాలు అక్రమంగా తరలించే మెడికల్ మాఫియా చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన అస్తిత్వాన్ని నిరూపించడానికి ఆ వ్యక్తి వ్యవస్థతో చేసే పోరాటమే ఈ సినిమా. మెడికల్ సిస్టంలో ఉన్న అవినీతిని, సామాన్యులను అధికారం ఎలా తొక్కిపెడుతుందో డైరెక్టర్ రాజు మురుగన్ తనదైన శైలిలో చూపించారు. శశికుమార్ తన పాత్రలో చాలా సహజంగా నటించారు. హీరోయిన్ చిత్ర ఆచార్య నటన సినిమాకు ప్రాణం పోసింది. గురు సోమసుందర్ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. సాన్ రోల్డన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు స్క్రీన్లో ఎమోషన్స్ను బాగా ఎలివేట్ చేసింది. నీరవ్ షా విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా సెకండ్ హాఫ్ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కోర్ట్ డ్రామా సీన్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదేమో. కొన్ని చోట్ల సినిమా మరీ సీరియస్గా, సందేశాత్మకంగా మారిపోయి కమర్షియల్ ఎలివెన్స్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. మైలాడ్ ఒక బలమైన సామాజిక సందేశం ఉన్న సినిమా. కమర్షియల్ అంశాల కంటే ఒక మంచి కథను, వ్యవస్థలో లోపాలను చూడాలనుకునే వారికి ఇది తప్పకుండా నచ్చుతుంది. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. చూసేయండి మరి. సినిమా అయితే చాలా బాగుంది. సాధారణంగా మాస్ సినిమాలు చేసే శశికుమార్ ఇందులో చాలా సెటిల్డ్గా నటించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక సామాన్యుడు వ్యవస్థపై తిరగబడే క్రమంలో ఆయన పలికించిన మనోభావాలు మెప్పిస్తాయి. ఒక కీలకమైన పాత్ర సత్యరాజు తన అనుభవంతో సినిమాను వెయిట్ తీసుకొచ్చారు. ఆయన డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల ఆలోచింపచేస్తాయి. అయితే రాజు మురుగన్ తన గత చిత్రాలతో జోకర్, కుక్కు తరహాలోనే ఒక సామాన్య సమస్యను ఎంచుకున్నారు. వ్యవస్థలోని లొసుగులను ఎండగట్టడంలో ఆయన విజయం అయ్యారు. కానీ కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండేది. సినిమాలో రాజకీయాలు మరియు న్యాయ వ్యవస్థపై వచ్చే డైలాగులు చాలా పదునుగా ఉంటాయి. ముఖ్యంగా మనిషి బతుకుతున్నాడా లేదా అని నిర్ధారించే రికార్డులా లేక మనిషా అనే పాయింట్ కూడా బాగుంది. హీరో తన ఉనికిని నిరూపించుకోవడానికి ఆఫీస్ చుట్టూ తిరిగే సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. క్లైమాక్స్ కోర్టు సీను మరియు అక్కడ ఇచ్చే ముగింపు సందేశం సినిమాకు అతిపెద్ద ప్లస్ అయ్యింది. మీరు వాస్తవికకు దగ్గరగా ఉండే సినిమాలను, సోషల్ డ్రామాలను ఇష్టపడితే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. కేవలం ఫైట్స్, కామెడీ కోరుకునే వారైతే ఇది కొంచెం బోర్ కొట్టవచ్చు.